అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేము ఈరోజు తీన్మార్ మల్లన్న దగ్గరికి రావడం జరిగింది మా సమస్యలు విన్నపించుకోవడానికి. మేము తెలంగాణ లోకల్ క్యాబ్స్ అండ్ వెండర్ అసోసియేషన్ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే ఒక ఉద్దేశమే ఉంది, కానీ మా హైటెక్ సిటీలో మేము ఎక్కడ బతకలేకపోతున్నాము. అండ్ క్యాబ్స్ కానీ వెండర్స్ కానీ అందరు బయటి వాళ్ళే వస్తున్నారు. బయటి వాళ్ళు ఢిల్లీ, నోయిడా, బెంగళూరు వీళ్ళు వచ్చే పరిపాలిస్తున్నారు. మా క్యాబులు ఎక్కడ అందరు నష్టపోతున్నాము. ఇక్కడ లోకల్ వెండర్స్ ఎవరు లేరు. లోకల్గా ఉన్న క్యాబులు ఏవి అసలు వాళ్ళు బతకడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఈరోజు మా సమస్యని తీన్మార్ మల్లన్నకు విన్నపించుకోవాలని వచ్చినాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏ వెండర్ వచ్చినా, ఎవడు బయట నుంచి వచ్చినా క్యాబ్లను నష్టపరుస్తున్నాడు. మేము ఎక్కడ కాంటాక్ట్ చేసినా మాకు లోకల్గా ఎవరు ఇవ్వలేక కమిషన్లు తీసుకొని బయట వాళ్ళకి ఇస్తూ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, నోయిడా వీళ్ళకి ఇస్తూ మమ్మల్ని నష్టపరుస్తూ మా క్యాబ్లను నష్టపరుస్తూ మా డ్రైవర్లకు కూడా ఏమన్నా అయినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇదో పెద్ద సమస్యగా మారింది రాష్ట్రంలో. బయటి వాళ్ళే వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మేము ఏం పని చేయట్లేదు, మాకు పనులు లేవు, మేము బాగా ఇబ్బందులు ఉన్నాము. అందువల్ల మేము ఈరోజు యూనియన్ని ఫామ్ చేసినాము. యూనియన్లో దాదాపుగా 100 మంది ఉన్నారు. ఇప్పుడు డ్రైవర్లు 10 మంది వెండర్స్ ఉన్నారు. వీళ్ళందరం కలిసి పెద్ద ఒక ఉద్యమాన్ని లేవదిద్దామని మేము అన్న దగ్గరికి వచ్చినాం. అన్న ఒకటి చెప్పిండు, మీకు న్యాయం జరిగేటట్లు నేను చూస్తాను, మాట్లాడతానని చెప్పడంతో మేము అన్నతోన విన్నపించుకున్నాం. ట్యాక్సీ బండ్లు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ తెలంగాణలో ఏవైతే సాఫ్ట్వేర్లో క్యాబ్ వెహికల్స్ ఉన్నాయో వీళ్ళందరూ మన అసోసియేషన్లో జాయిన్ అవ్వండి. మీకు యూనియన్ తరపు నుంచి అన్ని జాగ్రత్తలు ఉంటాయి. మీకు ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే మనం ఫేస్ చేస్తాం, మనం ఉంటాం మీ వెంబడి. ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది, మన రాష్ట్రంలో లేదు. మనం ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకున్నాము. మన దగ్గర అందరు జాయిన్ కానివ్వండి, మనందరం చూసుకుందాము. ఈ బయటి వాళ్ళు వచ్చడం వల్ల మొత్తం మన రాష్ట్రంలో లాస్ అవుతున్నాం మనము. ఇంకోటి, వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి కూడా మనకు పేమెంట్లు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తున్నారు. దీనిపైన 3% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో మనం కష్టపడుతూ వాడికి 3% ఇంట్రెస్ట్, వాడు కమిషన్ తింటూ మన రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే ఇది మనం జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్దాము. అందరం మన దగ్గర ఉండండి, మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది ఉద్యమము. మీరందరూ రావాలని నా విజ్ఞప్తి. తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ని. నా నంబర్ తీసుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏదైనా నా దగ్గర రండి, నేను సమస్య తీరుస్తాను. ఎక్కడ ఏవైనా రోడ్లపైన ఏమున్నా నా దగ్గర రండి. నా నంబర్ తీసుకోండి, 6304433075 6304433075. ఫస్ట్ మనం ఈ సమస్యని శాంతియుతంగా నిరసన తెలపడం అనుకుంటున్నాము. దీని తర్వాత నుండి ఎలాంటి ఇది రాకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము.